విశాఖలో సరదాగా బీచ్ లో విహారానికి వచ్చిన సందర్శకులను ఒక్కసారిగా రాకాసి అలలు కబళించేస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేలా ఏఐ సాంకేతిక వ్యవస్థ సిద్ధమవుతోంది. ఏయూ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా భారతి పేరుతో ఏఐ ఆధారిత ప్రాజెక్టును చేపట్టాయి. మరణాలు లేని తీర ప్రాంతాలను తీర్చిదిద్దాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించి పలు సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి. సముద్ర తీరం అంటే ఎవరికిష్టముండదు? ఆహ్లాదకరమైన వాతావరణంలో మెత్తటి ఇసుక దిన్నెలపై వెళుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. కానీ ఆహ్లాదంతో విశాలంగా కనిపించే సముద్రం ఒక్కోసారి అనుకోని విధంగా ఉగ్రరూపం చూపిస్తుంది. రాకాసి అలలు ఒక్కసారిగా ఎగసిపడి అమాంతంగా లోపలికి సందర్శకులను లాగేస్తుంటాయి. విశాఖ జిల్లాలో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, యారాడ, భీమ్లీ బీచ్లు ఫేమస్. విశాఖ తీరంలో పర్యాటకులు అలల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడుతున్నారు. సందర్శకుల మరణాలకు ప్రధాన కారణం రిప్ కరెంటుగా పిలిచే రాకాసి అలలేనని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు తేల్చారు. 2018 నుండి 2022 మధ్య విశాఖపట్నం బీచ్లలో మొత్తం 233 మంది నీటిలో మునిగి మరణించారు. ఆర్కే బీచ్ దగ్గర 110 నుంచి 180 డిగ్రీలు, ఋషికొండ బీచ్ దగ్గర 40 నుంచి 170 డిగ్రీల మధ్య అలల దిశలలో రిప్ కరెంట్లు ఏర్పడుతున్నట్లు ఇటీవల ఓ అధ్యయనంలో గుర్తించారు. ఒకవేళ ఎవరైనా అందులో చిక్కుకుంటే భయపడకుండా తీరానికి సమాంతరంగా ఎడమ లేదా కుడివైపు ఈదుతూ బయటపడాలని సముద్రపు అధ్యయన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రిప్ కరెంటుపై అధ్యయనం కోసం అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఏయూ సముద్ర అధ్యయన విభాగం సంయుక్తంగా భారతీ పేరుతో ఏఐ ఆధారిత ప్రాజెక్టును చేపట్టాయి. ఋషికొండ, ఆర్కే బీచ్, యారాడ, మైపాడు, సూర్యలంక బీచ్లలో రిప్ కరెంటుపై అధ్యయనం ప్రారంభించాయి. విశాఖ తీరంలో ఏడాదిలో 122 అధిక ప్రమాద రోజులు, 213 మోస్తారు, 30 తక్కువ ప్రమాద రోజులను గుర్తించారు. ఉపగ్రహ చిత్రాల పరిశీలనతో రిప్ కరెంటు హాట్స్పాట్ ప్రాంతాలను నిర్ధారించారు. భారతీ ప్రాజెక్టులో భాగంగా ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్లలో ఏర్పాటు చేసే ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో రిప్ కరెంటు గుర్తిస్తారు. వెంటనే బీచ్లో విధులు నిర్వహించే లైఫ్ గార్డులకు సమాచారం ఇచ్చి సందర్శకులను అప్రమత్తం చేస్తారు. ఈలోగా బీచ్ లో సైరన్ మోగించడంతో రిప్ కరెంటు వైపు వెళ్లే సందర్శకులు అలర్ట్ అవుతారని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే సేఫ్ బీచ్ యాప్ ను సైతం సిద్ధం చేశారు. బీచ్ లో అలల మధ్య రిప్ కరెంట్ ఏర్పడిన విషయం గుర్తించిన వెంటనే సందర్శకులను అప్రమత్తం చేయడానికి నెక్స్ట్ జెన్ ఏఐ లైఫ్ గార్డ్ అలర్ట్ సిస్టమ్ అనే యంత్రాన్ని డిజైన్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో దీన్ని డిజైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐని ఉపయోగించుకుని ఒక రకమైనటువంటి మానిటరింగ్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫోర్కాస్టింగ్, అంటే హెచ్చరిస్తుంది అన్నమాట అండి. ఇది మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్తుంది, ఈ విధంగా మీరు దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ఈ విధంగా అని చెప్పి దాంట్లో ఎక్విప్మెంట్ అంతా కూడా దాంట్లో అలారం అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేస్తామో దాని నుంచి కూడా డేటా వస్తుంది. ఈ రెండింటిని క్లబ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఒకటి మనకి ఎస్టిమేషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట అండి. ఇలాగున్నది, దీని పరిస్థితి ఎలా ఉన్నది అని చెప్తూ ఉంటాం. తీరం కోతకు గురైనప్పుడు అక్కడ లోతు ఏర్పడుతుంది. అక్కడ అలలు వెనక్కి వెళ్లే సమయంలో రిప్ కరెంట్ పుడుతుంది. తీరంలోని అలలు తెల్లని నురగతో ఉంటే వాటి మధ్య నల్లని రంగులో ఉండే ప్రాంతమే రిప్ కరెంట్. ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలలో గాలులు దిశ మారే క్రమంలో ఈ రిప్ కరెంట్ ఎక్కువగా వస్తుంది. ఆర్కే బీచ్ లో కాళీమాత గుడి ఎదురుగా కురుసుర మ్యూజియం వెనుక రిప్ కరెంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మనకి కురుసారా ఏరియా ఉన్నదండి. కురుసారా ఏరియాలో కంపల్సరీగా పర్మనెంట్గా రిప్ కరెంటు ఉంటుంది. అక్కడికి ఏదో క్లియర్గా వాటర్ ఉన్నదని మనం దిగినట్లయితే కంపల్సరీగా దాంట్లో పట్టుకెళ్ళిపోతుంది అన్నమాట అండి. అంటే 1 మీటర్ పర్ సెకండ్ నుంచి 5 మీటర్ పర్ సెకండ్ వరకు దాని వేగం ఉంటుంది. అంటే ఈవెన్ బాగా గజయెత్తుగాలు కూడా దానికి ఎదురీదకూడదు. ఎదురీదితే మాత్రం చాలా ప్రమాదం. ఎదురీదితే చనిపోయే ప్రమాదం 99.99% ఉంటుందన్నమాట అండి. దేశంలోనే బీచ్ల వెంబడి మునిగిపోయే ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఏఐ ఆధారిత రిప్ కరెంట్ గుర్తింపు, హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇస్రోకు చెందిన డాక్టర్ ఎస్వివి అరుణ్ కుమార్, ఏయూ సముద్ర శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సివి నాయుడు 2 ఏళ్ల పాటు భారతీయ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. రిప్ కరెంట్స్ ను గుర్తించడానికి లైవ్ వీడియో డేటాతో సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే యాప్ పూర్తయిందని, సాఫ్ట్వేర్ పనులు దాదాపు 60% పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టులో ఏఐ లైఫ్ గార్డ్ అలర్ట్ సిస్టమ్ కూడా ఉంటుందని అంటున్నారు ప్రొఫెసర్ సివి నాయుడు.
అంటే యాప్ డెవలప్ అయిందండి, ఆల్రెడీ యాప్ డెవలప్ అయింది. యాప్లో మనం చూసినట్లయితే వారికి కూడా తెలిసిపోతూ ఉంటుంది ఎవరి రిస్క్లో ఉన్నారన్నది. తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా అలారం లాంటిది ఒకటి పెడతాం. ఇక్కడ ఉన్న డేటా కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టము అంటే సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని ఇది పనిచేస్తుంది అన్నమాట అండి. అవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్లో మనం పెడతాం. అలారం సిస్టమ్ కూడా మనం పెడతాం అన్నమాట అండి. భారతీ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇస్రో ఏయూ డెవలప్ చేసిన వ్యవస్థను ఏపీలోని అన్ని బీచ్లలో ఇంప్లిమెంట్ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బీచ్లకు విస్తరిస్తారని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాటిలైట్ పిక్చర్స్, దీంతో పాటు సముద్రంలో అలజడికి సంబంధించిన కొన్ని వీడియోలు, చిత్రాలు సేకరించిన తర్వాత ఒక ఎక్విప్మెంట్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఎక్విప్మెంట్ డెవలప్ చేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో దీన్ని అమలుస్తారు. ఆ తర్వాత దానికి కొన్ని యాప్స్కి అనుసంధానం చేసి అటువైపు మెరైన్ పోలీసు, దీంతోపాటు బీచ్ లైఫ్ గార్డ్స్కి అలర్ట్ చేసేలా దీన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇది బీచ్ మరణాలను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో బీచ్ మరణాలను నిర్మూలించేలా ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏయూ ఓషనోగ్రఫీ మెట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సివి నాయుడు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.